హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. కేజీన్నర ఉన్నాయి. మనం చక్కగా వాటిని పొట్టు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదే మొత్తం సరిపోవాలి. మనకి అట్లా ఉంది కదా, మనకేంది ఇట్లా ఉండదు కదా. వాష్ చేసుకున్న దాంట్లో మనం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం దాంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకొని మనం బాగా దాన్ని వాష్ చేసుకోవాలి. చేపల పులుసులోకి మసాలా వేసుకోవడం కోసం కొంచెం ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. సో ఆ ఫ్రై చేసిన తర్వాత మనం కొంచెం దించే ముందుగా గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం దాంట్లో కొంచెం కారం అండ్ పసుపు వేసుకోవాలి. మనం మసాలా కోసం కొన్ని వెల్లుల్లి, కొబ్బరి, టమాటో, ఆనియన్స్ వేసుకోవాలి. మనం కర్రీ కోసం ముందుగానే టమాటో, ఆనియన్స్ అన్నీ కలిపి పెట్టుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని తీసుకోవాలి. మనం ముందుగా చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. సో ఆ చింతపండు మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా మనం స్టవ్ మీద పెట్టేయాలి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.